పింఛన్ లబ్ధిదారులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణ అప్డేట్స్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. పింఛన్లకు సంబంధించిన ఏదైతే ఈ రోజుకు సంబంధించిన అప్డేట్ అనేది మనకైతే రావడం అయితే జరిగింది. సో ఈరోజు మాత్రం కొన్ని జిల్లాల వరకు అనగా ఒక 10 జిల్లాల వరకు అయితే ఈ కొత్త పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేయబోతున్నారు. అవి ఏ జిల్లాలో తెలుసుకోవడానికి మీరైతే ఈ వీడియోనైతే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అంతేకాకుండా ఇంకా ఎవరెవరైతే మన ఛానల్ని అయితే మొదటిసారిగా చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పింఛన్లు అనేవి మనకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అయితే ఈ కొత్త పింఛన్ డబ్బులు అనేవి అమలు చేయడం అయితే జరిగింది. కొత్త పింఛన్లు అనగా మనకు ఏవైతే 4,016 రూపాయలు మరియు 6,016 రూపాయలు అయితే ఈ కొత్త పింఛన్ల కింద అమలు చేయడం అయితే జరిగింది. ఇవైతే 2,016 రూపాయల నుంచి 4,016 రూపాయలు మరియు 3,016 రూపాయల నుంచి 6,016 రూపాయలు అనేవి ఈ కొత్త పింఛన్ల కింద అమర్చిన తర్వాత ఎవరెవరైతే ఈ పింఛన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికైతే ఈ పింఛన్ డబ్బులు అనేవి ఎంతో సహాయపడుతున్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో ఈ పింఛన్ డబ్బులు ఇంకా ఎవరెవరైతే రాని వారు ఉన్నారో ఆ రాని వారిని గురించి కూడా మనకైతే ఈరోజైతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేది సభలో చర్చించడం అయితే జరిగింది. సో ఈరోజు నుంచి ఎవరెవరైతే రాని వారు ఉన్నారో వారికి త్వరగానే ఈ పింఛన్ డబ్బులు అనేవి పంపించే ప్రయత్నం చేస్తామన్నట్లు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మన గ్రామాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కనైతే ఈ పింఛన్ డబ్బులపైన కీలకమైన అప్డేట్ అనేది తీసుకురావడం అయితే జరిగింది. సో ఎవరెవరికైతే ఇంకా ఈ పింఛన్ డబ్బులు అనేవి వస్తలేవో వారందరినీ గురించి అయితే నిన్ననైతే దీని గురించి అయితే చర్చించడం అయితే జరిగింది. సో రాని వారికి త్వరలోనే వస్తాయన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో రాని వారిలో ఇంకా ఎవరెవరైతే ఇంకా కొంతమంది అప్డేట్స్ అనేది చేయించుకోలే అన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో అప్డేట్స్ అనేవి ఏవైతే ఈ పింఛన్ డబ్బులు రావాలంటే అప్డేట్స్ చేయించుకుంటే ఖచ్చితంగా ఈ పింఛన్ డబ్బులకైతే వారు అర్హత కలిగి ఉంటారు అని మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా మీరైతే తదుపరి అప్డేట్స్ అయితే వేయించుకోండి. అంతేకాకుండా ఇంకా చాలామందికి అయితే పాత పింఛన్ డబ్బుల కాలంలో కూడా చాలామందికి అయితే పింఛన్ డబ్బులు అనేవి కట్ కావడం అయితే జరిగింది. సో ఆ కట్ అయిన వారిని ఉద్దేశించుకొని వారికి ఈ కొత్త పింఛన్ల రూపంలో అనేవి పంపిణీ చేస్తామన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో అది అలాగా ఉంటే మనకు ఈరోజు పంపిణీ చేసే జిల్లాలు ఏవనగా ఆదిలాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, సిద్దిపేట, కరీంనగర్, రంగారెడ్డి, కొమురంభీం ఆసిఫాబాద్, కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం ఇలాగా కొన్ని జిల్లాల వరకు అనేవి ఈరోజైతే ఈ పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేయబోతున్నట్లు మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో ఈ జిల్లాలో ఉన్న ఎవరైతే ఉన్నారో మీ గ్రామాలలో ఉన్న మీ పోస్ట్ ఆఫీసుల ద్వారా మరియు మీ బ్యాంకు ఖాతాల ద్వారానైతే ఈ కొత్త పింఛన్ డబ్బులు అనేవి జమ అవుతాయి. సో ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంతేకాకుండా ఎవరెవరైతే మొదటిసారి చూస్తున్నారో ఇంకా ఎవరెవరికైతే ఇన్ఫర్మేషన్ మీ తోటి వారికి తెలీదో వారందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.